మామూలు టీచర్లకి టైంకి జీతాలు వచ్చేస్తున్నాయి. అదే సందర్భంలో ఎంటీఎస్ మినిమం టైం స్కేల్కి సంబంధించిన టీచర్ సూసైడ్ చేసుకున్నటువంటి ఉదంతం ఇది. కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడానికి చెందినటువంటి కన్నాబత్తుల విజయ్ కుమార్ 43 ఏళ్ళు కాపురం మండల పరిషత్ పాఠశాల ఎంటీఎస్ టీచర్గా పనిచేస్తున్నారు. మే నెలలో జీతాలు అందకపోవడంతో అప్పుల పాలై ఆర్థిక సమస్యలతో మానసిక వేదనకు గురై ఆదివారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ హుక్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకి భార్య, 2 కుమారులు, పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. విజయ్ కుమార్ 2008 డిఎస్సీలో ఎంపికై 4 ఏళ్లుగా సర్వీస్లో ఉన్నారు. 1998, 2008 సంవత్సరాల టీచర్గా చేరిన వాళ్ళకి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రెగ్యులర్గా జీతాలు ఇవ్వట్లేదు. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి అన్నది సాక్షి రాసుకొచ్చింది. ఉద్యోగానికి ఎంపికైనా కూడా వాళ్ళకి 16 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 98, 2008 సంవత్సరాలు డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఎంటీఎస్ టీచర్గా అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. వాళ్ళలో పలువురు వయసు రీత్యా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు రిటైర్మెంట్ వయసుకు చేరుకుంటూ కుటుంబ పోషణ కష్టమై ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.